మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు మాత్రం ఒక పండగ రోజనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అతను చేస్తున్న సేవా కార్యక్రమాలు కావచ్చు, అతని మంచితనం కావచ్చు, అతను ఎన్నో సందర్భాలలో అతను చేసిన కార్యక్రమాలు గుర్తు చేసుకున్నట్లయితే 1, 2 అని చెప్పలేమండి. ఎన్నో సేవా కార్యక్రమాలలో చిరంజీవి గారు అతని మంచితనాన్ని సాటుకున్న రోజులు ఎన్నో ఉన్నాయన్నమాట. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'ముఠా మేస్త్రి' సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడైందంటే 1993లో ఈ సినిమా విడుదలైందనమాట. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డులు, కొల్లగొట్టిన కలెక్షన్లు అన్ని ఇన్ని కావనే చెప్పుకోవచ్చు అనమాట. దాదాపు 3 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా నిర్మించి విడుదలైన తర్వాత 18 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిందంటే ఆషామాషా విషయం కాదనమాట. ఎందుకంటే అప్పట్లో ఉన్న రికార్డులు మొత్తం కూడా తుడిసేసి మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'ముఠా మేస్త్రి' సినిమా కొత్త రికార్డులను సృష్టించిందనే చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అంటే మెగా అభిమానులకు మాత్రం ఒక సెలబ్రేషన్, అంటే ఒక ఫెస్టివల్ కింద లెక్క అనమాట. ఎందుకంటే ఆ రోజున మెగా అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అనమాట. రక్తదానం కావచ్చు, అన్నదానాలు కావచ్చు, మొక్కలు నాటడం కావచ్చు, ఇలాగ ఎన్నో కార్యక్రమాలలో నిమగ్నమైపోతారు మెగా అభిమానులు అనమాట. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారిని మెగా అభిమానులు ఏ విధంగా చూసుకుంటారంటే, వారి తోబుట్టువులు ఏ విధంగా అయితే చూసుకుంటారో అంతకన్నా ఎక్కువగా మిన్నగా మెగాస్టార్ చిరంజీవి గారిని భావిస్తారన్నమాట. అంతేకాకుండా మరి మెగా అభిమానులకు చిరంజీవి గారు ఏం చేస్తున్నారయ్యా అంటే, దాదాపు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది మెగా అభిమానులకు ఆ రోజున చేయబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అనమాట. అంతేకాకుండా మెగా అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'ముఠా మేస్త్రి' సినిమా కూడా రిలీజ్ అనేది ఆ రోజున ఉండబోతుంది అనమాట. అంతేకాకుండా మరొక గిఫ్ట్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బాబీ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం 158 ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ని విడుదల చేయడమే కాకుండా ఆ రోజున మెగా గిఫ్ట్ కింద ఆ సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ కూడా విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుందండి. మరి అంతేకాకుండా ఇప్పటికే దాదాపు సినిమా మొత్తం కూడా పూర్తి చేసుకుని విఎఫ్ఎక్స్ పనులు కూడా దాదాపు మొత్తం కూడా పూర్తి చేసుకున్న విశ్వంబర సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించే అవకాశం అనేది చాలా దిండుగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు అఫీషియల్ గా ఆ సినిమా రిలీజ్ డేట్ అనేది ఎక్కడ కూడా ప్రకటించలేదు అనమాట. అంటే గతంలో ఎప్పుడో ప్రకటించారులే కానీ అనుకోకుండా కొన్ని కారణాల చేత ఆ మధ్యలో ఒక చిన్న గ్లీమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఏదో నాసిరకంగా ఉంది, ఆ గ్లీమ్స్ అనేది నాసిరకంగా ఉందని చెప్పి చాలా విమర్శలు వచ్చినాయి. కాబట్టి ఆ సినిమాని మనం ఊహించని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ పనులు, అంటే విఎఫ్ఎక్స్ పనులు మొత్తం కూడా దాదాపు పూర్తి చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో హోరెత్తుతున్న వార్త ఏంటంటే, దసరా పండగ సందర్భంగా, అంటే అక్టోబర్ నాడు దసరా పండగ సందర్భంగా 16వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అనమాట. అంటే సోషల్ మీడియాలో వచ్చే వార్తల కన్నా ఈ సినిమాకి సంబంధించిన టీం, అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే దర్శకుడు కావచ్చు, ఈ సినిమాకి సంబంధించిన సంథింగ్ ఎవరైనా సరే నిర్మాతతో సహా కూడా ఎవరన్నా ఒకరు అధికారికంగా ప్రకటిస్తేనే అది మనం ఇక ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ అనేది ఎందుకు రావట్లేదు, ఎప్పుడు వస్తుందని చెప్పి 1000 కళ్ళతోని మెగా అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. మరి ఆ సినిమా రిలీజ్ డేట్ అనేది మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా, అంటే ఆగస్టు 22వ తారీఖున బర్త్డే సందర్భంగా విశ్వంబర సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. మరి మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన గతంలో, అంటే 1993 జనవరి 17వ తారీఖున ఈ సినిమా అనేది రిలీజ్ అయింది అనమాట. రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా సృష్టించిన రికార్డు అప్పట్లో అన్ని ఇన్ని కావాలి. అంటే నాకు తెలిసినంత వరకు నేను చూసింది ఏంటంటే, ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు, అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా 17వ తారీఖున జనవరి 17వ తారీఖున రిలీజ్ అయిందంటే, కనుమ లేదా ముక్కనుమ ఏదో అంటారు. కాబట్టి ఆ రోజున ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసినంత వరకు నేను కూడా ఆ సినిమాని వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి నాకైతే మాత్రం 1, 2, 3 రోజులలో టికెట్లు అయితే దొరకలేదండి. ఆ సినిమా థియేటర్లో ఆడేటప్పుడు అభిమానులు చేసే హంగామా అనేది మామూలుగా ఉండేది కాదనమాట. కాగితాలు ఎగరేసే కానుంచి, బ్యానర్లకి పాలాభిషేకం చేసే కానుంచి, డ్రమ్సులు, మోతలు, డాన్సులు, కర్ర దిప్పుడుతో సహా కూడా ఆ థియేటర్ బయట ఉండి టపాసులు కాల్చడం, డాన్సులు వేయడం, అబో మామూలు హంగామా లేదండి. మరి అప్పట్లో ఆ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావన్నమాట. దాదాపు 3 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తే 18 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిందంటే ఆషామాషా విషయం కాదనమాట. అసలు చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ అనేది ప్రకటిస్తే చాలండి, అప్పటి నుంచి అభిమానులు ఎదురు చూపులు, అంటే ఆ సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకుందామా, థియేటర్లో గోల చేద్దామా అని చెప్పి అప్పట్లో ఉన్న అభిమానులు కూడా
ఆ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు అనమాట. అంటే దాదాపు ఇప్పటికి ఆ సినిమా రిలీజ్ అయ్యి, అంటే ముఠామేస్త్రి సినిమా రిలీజ్ అయ్యి 32 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే ఇక అభిమానుల ఆనందానికి హద్దులు లేవన్నమాట. ఎందుకంటే 4K క్వాలిటీలో, అంటే ఇంతకు ముందు మనం ఎన్నోసార్లు ఓటీటీలో కావచ్చు, లేకపోతే టీవీలో కావచ్చు, సెల్ ఫోన్లో కావచ్చు, మనం తిలకించవచ్చు, చూడొచ్చు. కానీ ఎన్నిసార్లు చూసినా కానీ టీవీలో చూసింది వేరు, ఎండి తెర పైన ఆ పెద్ద స్క్రీన్ మీద చూసింది వేరు అనమాట. ఇప్పటికైనా ఆ సినిమాకి ఎంత క్రేజ్ ఉందంటే, ఆ సినిమా ఎన్ని థియేటర్లు అయితే విడుదలైతో అన్ని థియేటర్లు కూడా అభిమానులతోని హంగామా అనేది ఖచ్చితంగా ఉంటది అనమాట. అంతేకాకుండా దాదాపు అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 సంవత్సరాలు పైగా అయిపోతుంది. ఏది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కాంచి ఇప్పటి వరకు లెక్క చూసుకుంటే 48 సంవత్సరాలంటే ఆషామాష కాదనమాట. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి గారికి క్రేజ్ ఏమన్నా తగ్గిందంటే, అభిమానులు పెరిగారు, అతని క్రేజ్ కూడా డబల్ అయింది. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన విశ్వంబర సినిమా రిలీజ్ డేట్ చెప్పండి చెప్పండి చెప్పండి, దానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వండి, అధికారికంగా అప్డేట్ ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్క అభిమాని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనమాట. మరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా ఖచ్చితంగా ఆ రోజున ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, ఏదో అక్టోబర్ 16వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుందని చెప్పి. కానీ అభిమానులకు కావాల్సింది సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కాదు, అధికారికంగా వార్త రావాలి. ఆ సినిమాకి సంబంధించిన టీం అనేది ప్రకటిస్తే తప్ప అభిమానులకు ఉత్సాహం కలగాలంటే ఆ రోజున ఖచ్చితంగా ఒక వార్త, అంటే ఒక అప్డేట్ అనేది ఇచ్చిందే కాకుండా రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తే బాగుందని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు అనమాట. అంటే చాలా మంది మెగాస్టార్ చిరంజీవి గారికి ఎలాంటి అభిమానులు ఉంటారంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనేది ఉంటారు అనమాట. ఒక్క మాట చిరంజీవి గారు అన్నా కానీ నిజంగా వాళ్ళని ఒకవేళ అంటున్నారేమో అనే విధంగా భావించుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి అభిమానులు చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే ఇక ఆ సినిమా థియేటర్లో సినిమా ఆడేదేమో కానీ వాళ్ళ మోత అనేది ఎక్కువైపోయింది అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన మనశంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ రోజున చాలా మందికి తెలియదు ఏంటంటే, ఒక అభిమాని భార్య పిల్లలతోని ఆ అభిమాని సినిమా చూడటానికి వెళ్ళినాడండి. ఇది మనశంకర్ వరప్రసాద్ సినిమా చూడటానికి వెళ్ళిన తర్వాత సినిమా టిక్కెట్లు వాళ్ళకి దొరకకపోవడంతో నిరుత్సాహంతో ఎందుకు వెళ్ళిపోదామని చెప్పి అలాగే గేట్ పక్కన ఉండి, గేట్ దగ్గర ఉండి ఆ ఫ్యామిలీ మొత్తం చూసే సమయంలో ఎవరో కొంతమంది వచ్చి మా దగ్గర కొన్ని టిక్కెట్లు ఉన్నాయి మీకు కావాలని అడిగితే అక్కడ ఉన్న కొంతమంది ఎగబడిపోతున్నారు. ఏది నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని చెప్పి. మరి నాకు కావాలని చెప్పిన తర్వాత అమ్మేవాడికి డిమాండ్ ఎక్కువైపోవడంతో దాదాపు ఆ టిక్కెట్లని 8,000 రూపాయల కన్నా ఎక్కువ చెప్పేసింది. మరి ఈ ఫ్యామిలీతో వచ్చిన అభిమాని దగ్గర చూస్తే 400-500 రూపాయలు మాత్రమే ఉన్నాయట. వెంటనే ఆ అభిమాని ఏం చేసిందంటే నిరుత్సాహంతో నా పిల్లల్ని లేదా నా భార్యని ఇంటికి తీసుకెళ్తాం ఎందుకులే అని చెప్పేసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతని దగ్గర ఉన్న ఉంగరం ఆ టిక్కెట్లు అమ్మే వ్యక్తికి ఇచ్చి మనశంకర్ వరప్రసాద్ సినిమా చూసేగారండి. అంటే చిరంజీవి గారికి ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారో ఒకసారి ఈ సందర్భం బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అసలు బంగారం ఎక్కువ లేకపోతే చిరంజీవి గారి అభిమానం ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ మనం తూకం పెట్టి ఒకసారి చూసినట్లయితే బంగారం కన్నా బంగారానికి మించి చిరంజీవి గారి అభిమానమే కావాలన్న ఉద్దేశంతోనే తన పెళ్లిలో పెట్టిన బంగారపు ఉంగరం కూడా ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేసి ఫ్యామిలీతో వెళ్ళి ఆ సినిమా చూసిందంటే ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ అండి. ఒకసారి ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ చిరంజీవి గారికి ఉన్నారో మనం ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. మరి అంత అభిమానాన్ని మెగాస్టార్ గారి పైన చూపించడం వల్ల మరి నా వంతు సాయంగా నా అభిమానులకు నేను ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటదనే ఒక ఆలోచనతోని ప్రతి ఒక్క మెగా అభిమానికి దాదాపు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది అతని పుట్టినరోజు సందర్భంగా చేయబోతుందండి. ఇది కదా ప్రతి ఒక్క మెగా అభిమానికి కావాల్సింది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు మీ పెద్ద మనసుకి నిజంగా సెల్యూట్ కొట్టాల్సిందేనండి. ఇదండి ఈ రోజు వీడియో. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా పోయేదేం లేదండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.